అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫైర్ స్టేషన్ అనేది దేవుని దయ వల్ల దాని ఉపయోగం మనకు రావద్దు, పడద్దు కూడా. అట్లా జీవనం కొనసాగించిపోతా ఉండాలి. కానీ బండికి స్టెబిలిటీ లేకపోతే ఎట్లా పంక్చర్ అవుతుందో, ఫైర్ స్టేషన్ లేకపోతే కూడా అప్పుడప్పుడు అగ్నిలోకం ద్వారా కానీ, ఇతర గొర్రెలు కానీ, మనుషులు కానీ, ఇతరత్ర చాలా విషయాలు మనం ఇబ్బందులతో కూడుకున్నాం. పూర్తి నష్టం కాకుండా ఆగే పరిస్థితి ఉంటుంది. అది ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఒక సెక్యూరిటీలో మనం జీవిస్తాం. మాకేం కాదులే, మా దగ్గర ఫైర్ స్టేషన్ ఉంది, మనం ఫోన్ చేయగానే బెల్ కొట్టుకుంటూ వచ్చేస్తుంది నమ్మకాన్ని మనం ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమం ఇది ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో ఉండాల్సింది. నేను కొడతా ఉన్నా, మనకి నాగరికత వచ్చిండు. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా, ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఏనుకుంటున్నా జడ్జలో ఉంది. ఇక్కడ దాదాపు 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కాన్స్టిట్యూన్సీ బోర్డర్. లేదా జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి మండలానికి కూడా విస్తరింపజేసే విధంగా ఒకవేళ కార్యక్రమం డిపిఆర్ తయారు చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మాట్లాడి ప్రతి హెడ్ క్వార్టర్ లో, మండల హెడ్ క్వార్టర్ లో ఫైర్ స్టేషన్ కనిపించాల. దాని ద్వారా చాలా ప్రాణహాని కానీ, ఆస్తి నష్టం కానీ కాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, జాబ్స్ వస్తాయి. మీ పక్కనే సెజ్ ఉంది, సెజ్ జాబ్స్ వస్తాయి. దుబాయ్కి పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఇంకెక్కడ పోవచ్చు కాదు. నేను సెట్విన్ ద్వారా ఆలోచన చేసి ఆ డిపార్ట్మెంట్ నాకే వస్తుంది కాబట్టి సెట్విన్ కావచ్చు, టీ స్టెప్స్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ముందుగా ఒక పార్లమెంట్ ప్రకారంగా సెట్విన్ సంస్థను నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పెట్టి నా చెల్లెళ్ళు, నా అక్కోళ్ళు ఇళ్లలో కూర్చోకుండా, నా తమ్ముళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు అటు ఇటు పోకుండా టెక్నాలజీ ద్వారా ముందు నిన్ను నీవుగా ఓ ధైర్యంతో, నాకు కూడా ఒక టెక్నికల్ గా ఈ కార్యక్రమం వచ్చు, ఈ పని వచ్చు అని నీకు ధైర్యాన్ని నింపి నిన్ను ఒక నిఖాసైన మనిషిగా నన్ను నేను బతకగలుగుతాయి సమాజంలో అనేటువంటి విధంగా తీర్చిదిద్దే సంస్థనే సెట్విన్ సంస్థ. ఇది జాబుల కోసం అని కాదు, మనిషి నైపుణ్యాన్ని ఉండాలి. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి తాను గడ్డ మీద కూర్చున్నటువంటి ఆ భూమి యజమానికి ఒకవేళ గడంగొడనికి వస్తే గాన కింద సాగు కొట్టేటువంటి ఆ పనిచేసే వ్యక్తి కరెక్ట్ గా కొడతాడు. గడ్డ మీద కూర్చున్న వ్యక్తికి కారణం రాకపోతే ఈయనేమనుకుంటాడంటే ఎట్లా కొట్టినా మావాడు చాలా బాగా కొడుతున్నాడు గడమనుకుంటాడు. కానీ కొట్టడం తెలుసు, వారికి పని వస్తేనేమో పని రకంగా కొడతాడు, పని రాకుండానేమో ఇంకో రకంగా కొడతాడు. ఆ విధంగా సెట్విన్ లో ట్రైన్ అయినటువంటి మీరందరూ కూడా మీ నైపుణ్యం ద్వారా మీ ఇన్వాల్వ్మెంట్ ఆ సెట్విన్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఎంత ఉంటుందో ఆ ఇన్వాల్వ్మెంట్ బట్టి బాహ్య ప్రపంచంతో, ఈ పోటీ తత్వంతో నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంతో నిన్ను నీవుగా రుజువు చేసుకోవడానికి ఇస్తున్నటువంటి ఒక సర్టిఫికేట్ సెట్విన్ సర్టిఫికేట్ అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ట్రాన్స్పరెంట్ గా ఏ చెరువులో ఏ చేప వదులుతున్నాం. చేపలు 3 రకాలు ఉంటాయి. ఒకటి మీద మేస్తుంది చేప, మేత మధ్యలోకి పోదు. ఇంకో చేప మధ్యలో మేస్తుంది, మీదికి పోదు, కిందికి పోదు. ఇంకో చేప కింద పొడదలు ఉంటుంది, అది పైకి మధ్యకి రాదు. ఈ 3 చేపల్ని ఏ విధంగా ప్రపోర్షనేట్ లో ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రపోర్షనేట్ లో ఖచ్చితంగా 46,000 చెరువులు ఉన్న మన రాష్ట్రంలో, 26,000 పెద్ద చెరువులు మన రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఏ చెరుకట్ట మీద బోర్డు వాడతాం. ఆ చెరుకట్ట పేరేంది, చేపలు ఏమి ఇచ్చినాం, ఎన్ని క్వాలిటీలు ఇచ్చినాం, దాని ఉత్పత్తి ఎంత అవుతుంది. 5 నుంచి 6 టన్నుల చేప పిల్లల ఉత్పత్తిని చేసే విధంగా 82 కోట్ల చేప పిల్లల్ని 46,000 చెరువులలో ఖచ్చితంగా సైజు చేప, క్వాలిటీ చేప ఇడిసే బాధ్యత నేను తీసుకుంటా. చేపల పరిశ్రమ కూడా ముందుకు పోయే విధంగా తీసుకుంటా. నాకు ఇచ్చిన 5 శాఖల్లో మా తమ్ముడికి మాట ఇస్తా ఉన్నా, మా సోదరునికి. అది యానిమల్ హస్బెండ్ అంటే పశుసంవర్ధక శాఖ కావచ్చు, మత్స్య శాఖ కావచ్చు, లేదా పాల ఉత్పత్తుల శాఖ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదా యూత్ సర్వీసెస్ ఈరోజు మాట్లాడుతున్న శాఖ కావచ్చు. ఈ 5 శాఖలలో నీకు ఏం అవసరం ఉన్నా నీకు మాట ఇచ్చినా కదా, జడ్జలకు ఇచ్చినా కానీ మెత్తలు తీసుకపోతా, జడ్జలకు ఏ గంట తీసుకపోరన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఇంతసేపు మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా అధ్యక్షులకు, మా బృందానికి, మా తమ్మునికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.